టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంత త్వరగా మీ ఆదరణ పొందినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాము. అదే సంతోషం, అదే ఉత్సాహంతో మీ అందరి కోసం మరిన్ని యూనిక్ డిజైన్స్ తీసుకొచ్చేసాము. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. లేదు స్టోర్కి వచ్చి విజిట్ చేస్తామంటున్నారా, అయితే మీ అందరి కోసం డిస్క్రిప్షన్లో అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ కూడా మెన్షన్ చేశాము. 10,000కు మించిన యూనిక్ కలెక్షన్స్ ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఈ రోజు మనము స్వరోస్కి నెక్లెస్ కలెక్షన్ లో కొన్ని డిజైన్స్ చూసేద్దాం. బ్యూటిఫుల్ స్వరోస్కి నెక్లెస్ చూస్తున్నాము. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సిగ్నిటీ స్టోన్ నెక్లెస్ ఆల్సో. అండ్ ఈ నెక్లెస్ లో మనకి బ్యూటిఫుల్ గా పర్ల్స్ కనిపిస్తున్నాయి, సౌత్ సీ పర్ల్స్ విత్ ఎమరల్డ్ స్టోన్స్. అండ్ దీని ఫినిషింగ్ అంతా కూడా మనకి డైమండ్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది. అండ్ చూడడానికి కూడా డైమండ్ లుక్ కూడా కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ అంటే ఎప్పుడైతే అవుట్లుక్ చూస్తున్నామో ఇది చాలా స్టిఫ్ నెక్లెస్ ఏమో అని అనుకుంటాము, బట్ దిస్ ఇస్ సో ఫ్లెక్సిబుల్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది చాలా ఫ్లెక్సిబుల్ నెక్లెస్ అనమాట, స్టిఫ్ గా ఏం లేదు. అండ్ దీని డిజైనింగ్ డీటెయిల్ చూద్దాము. ఇక్కడ అంతా కూడా మనకి ఒక బ్యూటిఫుల్ డిజైన్. ఆ డిజైన్ కూడా ఎలా ఉందంటే ఇక్కడ ఒక ఓవల్ షేప్ లో వచ్చింది. ఓవల్ షేప్ కి మనకి మళ్ళీ లీవ్స్ ఉన్నాయి. ఆ లీవ్స్ కి కింద ఒక డాల్ లాగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ డాల్ ఫేస్, ఇక్కడ హ్యాండ్స్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డాల్ కి ఆ ఫ్రాక్ ఏదైతే ఉంటుందో అలా డిఫరెంట్ డిజైన్ గా కూడా ఉంది. ఇట్ ఈస్ హౌ యూ సీ, మనం ఏదైతే డిజైన్ ఎలా అయితే చూస్తామో మన కంటికి అలానే కనిపిస్తుంది. నాకైతే ఇక్కడ బ్యూటిఫుల్ డాల్స్ డాన్సింగ్ విత్ సిగ్నిటీ స్టోన్స్ అనేలాగా నేను చెప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అక్కడ బ్యూటిఫుల్ గా ఎమరల్డ్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ సైజెస్, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏ సైజ్ కూడా రిపీట్ అవ్వలేదు. ఎవ్రీ సైజ్ ఇస్ వెరీ డిఫరెంట్. డిఫరెంట్ సైజెస్ లో మనకి డ్రాప్ షేప్ లో ఎమరల్డ్ స్టోన్స్ ఉన్నాయి. ఆ ఎమరల్డ్ స్టోన్స్ సరౌండింగ్స్ కూడా మనకి సిగ్నిటీ స్టోన్స్ తోటి ఫిల్ అయిపోయి ఉంది. దానిపైన మనకి సౌత్ సీ పర్ల్ కనిపిస్తుంది, విచ్ ఈస్ లిటిల్ ఎల్లోయిష్ కలర్ అనమాట. ఎల్లోయిష్ కలర్ లో కనిపిస్తుంది. ఇట్ ఈస్ బికాస్ అంటే మనకి ఇది ఆర్నమెంట్ కూడా ఎల్లో గోల్డ్ లో ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి సౌత్ సీ పర్ల్ యూజ్ చేశారో దట్ ఈస్ గివింగ్ అ డిఫరెంట్ లుక్ అనొచ్చు. ఒకవేళ ఇక్కడ మనకి డిఫరెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైట్ షేప్ లో ఉన్న పర్ల్ యూజ్ చేస్తే ఒక డిఫరెంట్ లుక్ వచ్చేది. అండ్ కొంచెం ఎల్లోయిష్ సౌత్ సీ పర్ల్ యూజ్ చేస్తే అగైన్ ద లుక్ ఈస్ వెరీ డిఫరెంట్. అండ్ మనకి ఫస్ట్ లేయర్ అంతా కూడా హాఫ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. హాఫ్ ఫ్లవర్స్ అనొచ్చు, లేదంటే 2 లీవ్స్ అటాచ్డ్ టుగెదర్ అని కూడా అనొచ్చు. అంత బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. ఒక చిన్న డిజైన్, దానికి మళ్ళీ ఒక పెద్ద డిజైన్ వచ్చింది, మళ్ళీ ఇంకొక లైన్ లో చిన్న చిన్న డిజైన్ ఉంది, మళ్ళీ కింద అంతా లాస్ట్ లైన్ అంతా కూడా పెద్ద డిజైన్స్. అంటే ఆల్టర్నేటివ్ గా స్మాల్ లార్జ్ డిఫరెంట్, అంటే అలాంటి ఒక డిఫరెంట్ డిజైన్ లో డిఫరెంట్ షేప్ లో మనకి ఈ ఆర్నమెంట్ అనేది కనిపిస్తుంది. మీరు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంగేజ్మెంట్ ఉంది, లేదా ఒక పార్టీ ఉంది, పార్టీకి కానివ్వండి, ఎంగేజ్మెంట్కి కానివ్వండి, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అలా అయినా కానివ్వండి, లేదు లైక్ ఇఫ్ యూఆర్ సెలబ్రేటింగ్ 10th యానివర్సరీ ఆర్ 25th యానివర్సరీ, సో అలాంటి వాళ్ళకి చాలా 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 బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇవ్వాలి, వైఫ్కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ థింగ్. అండ్ నేను చెప్పాను కదా, చూడగానే మీ వైఫ్ దిస్ ఈస్ డెఫినెట్లీ అ డైమండ్ నెక్లెస్ కదా అని అంటారు. అంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 57.300 గ్రామ్స్. దీని నెట్ వెయిట్ వచ్చేసి 50.457 గ్రామ్స్. అండ్ దిస్ ఇస్ ఇన్ 18 క్యారెట్ గోల్డ్ సిగ్నిటీ స్టోన్ ఫిట్టెడ్ నెక్లెస్ అనమాట. దీని బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు కొన్ని అంటే స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్డ్ గా ఉన్నాయి. కొన్ని స్వరోస్కి స్టోన్స్, ఇంకా కొన్ని స్టోన్స్ లో మనకి ఆ బ్యాక్ సైడ్ నుంచి ఆ స్టోన్ ఎక్కడైతే ఫిట్ అయిందో ఆ డిజైన్ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అనమాట. అండ్ దిస్ ఇస్ ఇన్ ఎల్లో గోల్డ్ కాంబినేషన్ లో మనకు కనిపిస్తుంది. బికాస్ చాలా మందికి రోజ్ గోల్డ్ వేసుకుంటే అసలు ఇది గోల్డ్ ఆర్నమెంట్ ఏనా అని కొంతమందికి ఆ డౌట్ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఇట్ ఈస్ జస్ట్ అ పాలిష్. రోజ్ గోల్డ్ వేసుకుంటే ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది, అలానే రోడియం ఫినిషింగ్ లో ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది. మీరు ఇది చూసినట్టయితే మనకి ఎక్కడైతే ఆ స్టోన్స్ యూజ్ చేసామో, ఎక్కడైతే సిగ్నిటీ స్టోన్స్ వాడామో అక్కడ కూడా మనకి లైట్ గా రోడియం ఫినిషింగే కనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఈ స్టోన్స్ అండ్ ఎల్లో గోల్డ్ కి అది చాలా హైలైట్ అవుతుంది అనమాట. ఇదే నెక్లెస్ కి నాకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా కావాలి అంటే యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ద స్టోర్, లేదా మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. మిక్స్ అండ్ మ్యాచ్ తోటి మనకి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా దొరికేస్తాయి. లేట్ చేయకండి, స్క్రీన్ షాట్ తీసేసుకోండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి.
స్వరోస్కి నెక్లెస్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ దీన్ని నెక్లెస్ అనొద్దు, ఒక 3/4 హారం అనొచ్చు మనము. బికాస్ దీని లెంత్ కూడా అంతే ఉందన్నమాట. అండ్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే చాలా మందికి నాకు జస్ట్ ఆ డైమండ్ ఫినిషింగ్, ఆ డైమండ్ లుక్ లోనే కావాలి, నాకు ఎటువంటి పర్ల్స్ వద్దు, జస్ట్ ఎమరల్డ్స్ కానీ రూబీస్ కానీ ఉంటే చాలు అని అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ నెక్లెస్ ఐ వుడ్ సే. బికాస్ ఇది మొత్తం మనకి ఎక్కడ కూడా పర్ల్స్ లేవు, ఎక్కడ కూడా అంటే వేరే ఎటువంటి ప్రోడక్ట్స్ కూడా లేవు. జస్ట్ మనకి సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ ఎమరల్డ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్. మనకి జనరలీ 2 లేయర్స్ లో కనిపిస్తుంది. అంటే ఒక సింగిల్ లేయర్ లో బ్యూటిఫుల్ గా నెక్లెసెస్ చూసాము. బట్ ఇక్కడ ఏంటంటే ఇది మనం 3/4 గా యూజ్ చేసినప్పుడు ఈ పై పార్ట్ మనకు కొంచెం హై నెక్ దగ్గరికి వస్తుంది, ఇది కొంచెం కిందికి వెళ్ళిపోతుంది. సో ఇది 2 లేయర్ ఆఫ్ బ్యూటిఫుల్ నెక్లెస్ విత్ డైమండ్ ఫినిషింగ్. అండ్ ఇదంతా కూడా ఓపెన్ సెట్టింగ్ లో ఉంది. దీని డిజైనింగ్ డీటెయిల్ చూసుకుంటే ఫస్ట్ లేయర్ గురించి మనం మాట్లాడుకుంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట, విచ్ ఆర్ టోటలీ ఫిల్డ్ విత్ సిగ్నిటీ స్టోన్స్. మీరు ఇక్కడ ఈ లేయర్ అంతా చూసినట్లయితే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత 2 హార్ట్స్ అటాచ్డ్ టుగెదర్, అంటే వన్ ఆఫ్టర్ అదర్ 2 హార్ట్స్ ని జాయింట్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ ఉంటుందో అదే బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద సెంటర్ వన్. సో ఇది ఒక డిఫరెంట్ సైజ్ లో ఉంది. పైకి వెళ్తున్న కొద్దీ మనకు సైజ్ చిన్నగా అవుతూ కనిపిస్తుంది. అండ్ ఆ 2 మధ్యలో కూడా, రెండిటి మధ్యలో కూడా మనకి ఒక ఫ్లవర్ కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది. మనము ఒక సన్ రేస్ అనే డిజైన్ కూడా అనొచ్చు. బికాస్ దిస్ ఇస్ ద సన్. ఇక్కడ మనకు రేస్ అన్ని కూడా ఎలా అయితే కనిపిస్తాయో ఆ డిజైన్ లో ఉంది. అండ్ ది సెకండ్ లేయర్ వచ్చేసి ఇక్కడ మనకి సింపుల్ లీవ్స్ అన్నమాట. ఒక ఫ్లవర్ కి లీవ్స్ ఎలా అయితే 3 లీవ్స్ కనిపిస్తాయో, 3 సింగిల్ లీవ్స్ టుగెదర్ పెడితే ఆ డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అదే డిజైన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దాని కింద ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అన్నమాట. లైక్ మనం పెండ్యులం డిజైన్ ఉంటుంది కదా, జనరల్లీ చిన్న చిన్న టాయ్స్ లో మనం కొన్ని పెండ్యులమ్స్ చూస్తుంటాము. సో నాకైతే ఇది ఆ పెండ్యులం డిజైన్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఎమరల్డ్ స్టోన్స్ యూస్ చేశారు, విచ్ ఆర్ అగైన్ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద సైజెస్ ఆఫ్ ఆల్ ద ఎమరల్డ్ స్టోన్స్. అండ్ దీని డిజైన్ కూడా అంతే కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఏవైతే చిన్నవి ఉన్నాయో దానికి జస్ట్ ఒక 3 డ్రాప్ షేప్స్ టుగెదర్ డిజైన్ లో ఉంది. దాని తర్వాత నుంచి సైజ్ పెరుగుతుంది కాబట్టి ఆ ఎంటీ ఫీల్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఎంటీ ఫీల్, చిన్న సైజ్ కాబట్టి ఎంటీ ఫీల్ లేదు. ఇక్కడ నుంచి యూ కెన్ ఫీల్ దట్ ఎంటీ ఫీల్. అందుకనే మధ్యలో ఒక బ్యూటిఫుల్ సిగ్నిటీ స్టోన్ ఇంకొకటి యాడ్ చేశారు. దీని డిజైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ జస్ట్ ఇవి పెడితే బాగుంటుందని చెప్పి ఇక్కడ మనకి మళ్ళీ అలానే డ్రాప్ షేప్ లో ఉన్న లీవ్స్ అటాచ్ చేశారు. అండ్ దీని మేజర్ పార్ట్, ద సెంటర్ పార్ట్ ఆఫ్ దిస్ నెక్లెస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఏదైతే పెండెంట్, ఏదైతే లాకెట్ ఉందో అక్కడ మనకి బిగ్గర్ సైజ్ ఆఫ్ అదర్ పెండెంట్స్ ఇచ్చి దాని కింద, అంటే మనకి ఎప్పుడైనా నెక్లెస్ కి సెంటర్ పార్ట్ హైలైట్ అవుతేనే అది ఇంకా ఎలిగెంట్ గా కనిపిస్తుంది కాబట్టి 2 డిఫరెంట్ షేప్స్ ఆఫ్ హాఫ్ బుటాస్ ఇచ్చారు. ఇక్కడ మనకి హాఫ్ బుటాస్ కనిపిస్తున్నాయి. దీని బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే, see here you can see how that half butta looks. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ దాని ఫినిషింగ్ కూడా ఫ్రంట్ సైడ్ నుంచి చాలా బాగుంది. అండ్ ఇది చూస్తూనే తెలిసిపోతుంది దట్ దిస్ ఇస్ అన్ yellow గోల్డ్ ఆర్నమెంట్. అండ్ దీంట్లో యూజ్ చేసిన స్వరోస్కీ స్టోన్స్ ఇదంతా కూడా మొత్తం ఓపెన్ సెట్టింగ్ లో కనిపిస్తుంది మీకు. అండ్ దీంట్లో ద బెస్ట్ పార్ట్ ఈస్, ఎప్పుడైతే మీరు ఈ నెక్లెస్ యూజ్ చేసుకుంటారో దీన్ని ఫుల్ గా టైట్ చేసేస్తే మీకు జస్ట్ నెక్ కవర్ అయిపోతుంది. అండ్ నెక్ బ్యాక్ ఈ చైన్, ఈ మెష్ చైన్ ఏదైతుందో ఆ మెష్ చైన్ తోటి బ్యాక్ సైడ్ కవర్ అయిపోతుంది. నాకు నెక్లెస్ లాగా కాదు, 3/4 చైన్ గా కావాలి అంటే ఎస్, మనకి ఇక్కడ నుంచి మనకి విజిబుల్ గా ఉంటుంది కాబట్టి. సో మనం జనరల్లీ ఎప్పుడైనా ఏదైనా ఆర్నమెంట్ వేసుకుంటే ఇక్కడ నుంచి మనకి షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి హాఫ్ నెక్ నుంచి మనకి ఇంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ తోటి యూ విల్ గెట్ అ 3/4 హారం అన్నమాట. సో ఐ కెన్ సే దట్ మీరు ఇది 2 ways గా యూస్ చేసుకోవచ్చు. దీన్ని టైట్ చేసేస్తే యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ నెక్లెస్, లేదు కొంచెం కిందికి అంటే మీకు ఇది 3/4 హారం లాగా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే మనకి సిగ్నిటీ స్టోన్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడంతా కూడా మనకి రోడియం ఫినిషింగ్ వచ్చింది. ఆ స్టోన్ ని ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో ఆ ఫిక్సింగ్ పాయింట్ అంతా కూడా మనకి వైట్ గోల్డ్, విచ్ వి కాల్ ఇట్ యాజ్ రోడియం ఫినిషింగ్, అదే ఫినిషింగ్ లో మీకు ఇక్కడ కనిపిస్తుంది. అందుకే వెన్ యూ జస్ట్ లుక్ ఎట్ ఇట్, మనకి అంటే హెవీ స్టోన్స్ యూస్ చేశారా, పెద్ద స్టోన్స్ యూస్ చేశారా అనే ఫీలింగ్ లో ఉంటాము. సో అది మీరు క్లియర్ గా చూసినట్లయితే అంత కాస్ట్ కూడా పడదు, బికాస్ వీఆర్ యూజింగ్ స్వరోస్కీ స్టోన్స్ కాబట్టి. లుక్ వైజ్ కానివ్వండి, ఫినిషింగ్ వైజ్ కానివ్వండి, దిస్ ఇస్ లుకింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ డైమండ్. అండ్ ఎస్,
దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 89.860 grams, నెట్ వెయిట్ వచ్చేసి 82.850 grams. సో దిస్ ఇస్ అ 22 క్యారెట్ గోల్డ్ స్వరోస్కి స్టోన్ నెక్లెస్. ఇంకా లేట్ చేయకండి, స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు స్టోర్ విజిట్ చేస్తామంటున్నారా? అయితే మా స్టోర్ కి సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్ లో మీకోసం మెన్షన్ చేశాము. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొత్త కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుంటాము. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.